సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు, అప్పట్లో రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్. సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉండేది ఆవిడ బయట? చాలా బాగుండేది, చాలా బాగుండేది. తన తనేంటో చాలా బాగా. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా? సజెషన్స్ కాదు, కానీ నేనంటే గౌరవం. మాయలోడు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు, నీ లైఫ్ పాడైపోద్ది, ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది ఆ అమ్మాయిని చేయొద్దన్నారు. నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం. నేను 100% నేను చేస్తున్నాను, మీరు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నది అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్, కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి. ఒక చంద్రమోహన్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక బాబు మోహన్ గారు, మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, బాబు మోహన్ గారితో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట. ఏమో అది నాకు తెలియదు, కానీ నాతో నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరిగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు. దివ్యభారతి ఫస్ట్ పిక్చర్, బొబ్బిల్ రాజా, ఆమని ఫస్ట్ పిక్చర్, ఇది జంబలకడి పంబ, ఓకే జంబలకడి చాలా ఉన్నాయి. ఓకే, ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఎంత అందరు డైరెక్టర్, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, అల్లరి ప్రియుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు, కవితలు వినిపిస్తూ ఉంటారు. ఏం క్యారెక్టర్ సార్ అసలు, మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్కి అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు? ఏం లేదు. ఏదైనా మిగిలిందా మీకు? ఒక అబ్బా ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఏమండి, ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉప్పు కప్పు రంబు చూశారు మీరు, సూపర్. అసలు ఆ గెటప్ ఎక్కడైనా వేశానా? లేదు. అలా నా అన్ని సినిమాలు తీసుకోండి, అన్ని సినిమాలు ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కు సంబంధం ఏమి ఉండదు. గమనించారు మీరు? ఇప్పుడు మాయలోడు ఉంది, కామెడీ క్యారెక్టర్, మామగారు ఉంది, కామెడీ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ మేనర్ సంబంధం ఉందా? డైలాగ్ డిక్షన్ దగ్గర ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, బావమరిది ఉంది, ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్, ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్. ఒకదానికి సంబంధం ఉందా? లేదు. అట్లా పెదరాయుడు, అట్లా సీతారత్న గారు అమ్మాయి, ఏ పిక్చర్కి ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబు మోహన్ అన్నది కానీ, అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండవు. చూసుకోండి. పెద్దరాయుడులో చూస్తే ఒక ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది అని అడుగుతూ ఉంటారు కదా, అసలు భలే యాక్టింగ్ సార్ అది మీది. కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఉంటుంది, ఓ అంటారు. అది ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. అట్లే ఉప్పు కప్పు అంతే. కనుక 1000 క్యారెక్టర్లు అంటే ఏముండవండి. 1000 క్యారెక్టర్లు ఎన్ని తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు. సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఇన్నోసెంట్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం అనమాట. అసలు ఇన్నోసెంట్ కరెక్టే, కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికెటే ఇస్తాడు, వీడినంత తెలివైనోడు ఈ ఊర్లో లేడని. అవును, మొత్తం అందరిని ఊరు మొత్తాన్ని రప్పిస్తాడు రప్పించి కొండ ఎత్తుతా అని. మీరు వాడు తెలివి తక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ తెలివైనడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తాడు. ఆయనే ఆ సినిమా డైరెక్టర్. ఓకే, ఆ నడక ఎలా నడుచుకోమంటారు, ఇలా నడిస్తే ఓకేనా, ఇలా నడిస్తే ఓకేనా, 4-5 వేరియేషన్స్. సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా, లేకపోతే మీకు మీరు ఓన్గా చేసేస్తారా? చెప్పితే ట్రై చేసేటోని అంతే. ఓకే, సో మీరే ట్రై చేస్తారు, అది ఓన్ ట్రయల్సే మొత్తం అంతా. అబ్బా ఆ వేరియేషన్స్ అసలు ఎలా సార్ మీకు? భగవంతుడు ఇచ్చినాయండి. ఇందాక చెప్పిన కదా, అసలు బిగినింగ్లోనే చెప్పిన, భగవంతుడు ఇచ్చింది, మా సొంతం ఏది లేదు. మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు, పుస్తకాలలో చదువుకోలేదు, ట్రైనింగ్కి పోయి రాలేదు. డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాము, ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాము,
1/2 అనే సినిమా ఉంది. దాంట్లో శ్రీకాంత్ గారు. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. మ్మ్. ఆ ఫైట్తో ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఓకే. నేను ఫైట్ చేస్తే. అవునా? నిజం. ఒక కామెడీ యాక్టర్, ఒక కమెడియన్ మాత్రమే కాదు, వెర్సిటైల్ యాక్టర్ అని చెప్పేసి మేబీ మీరే ప్రూవ్ చేసినట్లున్నారు సార్. ఏమో వచ్చినాయి చేసినాం, బాగా చేయాలనుకున్నాం, బాగా చేసినాం. అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు. మ్మ్. ఓహో అంటారు భలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. మ్మ్. ప్రజలకు నచ్చేది, వాళ్ళు ఓహో అనేది. మేము అనుకోలేదు ఊరికే ఏం చేసాము అని అనుకున్నాం. అండ్ చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో చేస్తున్నారు. న్యూ సీనియరు జూనియరు మాకు లేదండి. ఆర్టిస్టే సాటి నటుడనే మేము అనుకునేది తప్ప చిన్నోడు జూనియరు అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు. నో బిహేవ్ కాదు సార్, నేను అనేది ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చితే, ఇప్పుడంటే క్యార్వాన్లు, ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేసినాయి. అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళని విన్నాం మేము. సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు. కంఫర్ట్ కానీ అప్పుడు మేము పిక్నిక్ లాగా అనుకునేది. ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం, ఆర్టిస్టులం దగ్గర కూర్చునే వాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, షార్ట్ గ్యాప్లో సరదాగా ఉండేది. కానీ క్యారవాన్లు వచ్చిన తర్వాత ఎవడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగ్ వాతావరణం చెడిపోయింది ఇప్పుడు. సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్గా కీర్తి సురేష్ గారిని చూశారు. మంచి అమ్మాయి. ఎలా అనిపించింది? చాలా మంచి అమ్మాయి, మంచి ఆర్టిస్ట్, చాలా బాగా తనలో తనే తప్పించి ఓన్ చేసుకొని చేస్తుంది. సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్. నాకు చాలా, నేను అందులో గద్దిస్తాను ఏంటి అని అన్నది. అరే భలే చేసింది ఏంటి ఈ అమ్మాయి అనుకున్నా నేను. షార్ట్ అయిపోయినాక వచ్చి గబగబ వచ్చి నా కళ్ళ ముక్కి సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది. అంటాను. కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ మహానటి మూవీ చేశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్, అంతే. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ. అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు? మంచి అబ్బాయి, మంచి అబ్బాయి. సో సింపుల్, బాగా సింపుల్. నేనంటే మంచి గౌరవం సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.